దశల వారీగానే అడుగులు వేస్తుంది మోడీ సర్కార్. ఏదైతే జేలం చెనాబ్ నది దగ్గర ఆ వాటర్ని డైవర్ట్ చేయడం, ఒకే రోజున తీసుకెళ్ళిపోయి నీళ్ళని పట్టుకెళ్ళిపోలేము, దశల వారీగానే నడుస్తుంది. తాజాగా 15 నుండి 20 మిలియన్ ఎకరాలకు సంబంధించి కొత్త ఆయకట్టు సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. చెనాబ్ రివర్ దగ్గర నుంచి పంజాబు, హర్యానా, రాజస్థాన్కి ఈ నీటి తరలింపుకి అవసరమైనటువంటి విధంగా అక్కడ కాల్వల విస్తరణ, ఆ ప్రాంతాల్లో చెరువుల తవ్వకం ద్వారా ఈ కాలువల్లో వాటర్ అక్కడ చెరువుల్లోకి స్టోరేజ్ చేయించడం, బావుల్ని తవ్వించి ఆ బావుల్లోకి ఈ వాటర్ని పంపించడం అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. టోటల్గా వచ్చేటప్పటికి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ ఆల్రెడీ కంప్లీట్ అయింది. చెనాబ్ రావి బేస్ మీదకి సంబంధించి సట్లేజ్ లింక్ కెనాల్ ప్రాజెక్ట్ కొత్తగా తయారు చేస్తున్నారు. ఓవరాల్గా రాజస్థాను, హర్యానాలకి సంబంధించి ఎండాకాలంలో వచ్చే ఇక నీటి కొరత సమస్య కూడా పరిష్కారం అయినట్టు అవుతుంది.